సో కాబట్టి వైఎస్ఆర్సీపీ పరిపాలన వేరే, కూటమి పరిపాలన వేరే, ఆ ఎమ్మెల్యే వేరే, ఈ ఎమ్మెల్యే వేరే అన్న విషయాన్ని ప్రజలకు విన్నవించుకుంటా ఉన్నాను. చెప్పండి. బ్రిటిష్ టైం నుంచి సార్ ఓల్డ్ స్టోన్ సార్. ఈ స్టోన్ ఇది సార్. ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ సార్. ఇక్కడ నుంచి స్ట్రైట్ లాస్ట్ కొంచెం వరకు సార్ ఇలా వెళ్తుంది సార్. ఇక్కడ నుంచి ఆ కార్ దగ్గర స్టోన్ ఉంది సార్, కట్టే దగ్గర సార్. ఇలా వెళ్తుంది సార్. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఇది హైవేనా? హైవే సార్. పక్కన దీని పక్కన హైవే సార్. 97 నెంబర్ అంతా హైవే సార్. ఈ ఎడ్జ్ వచ్చేసి లాస్ట్ వస్తుంది సార్. ఏం చేశారు దీంట్లో? ఏమిటి వీళ్ళ ప్రయత్నం ఏమిటి? రవి ఏంటి చెప్పు, నువ్వు ఏం జరిగింది? నీ వార్త చూసే వచ్చాను నేను. ఇది ఈ మధ్యలో లైన్ ఏమిటిది? వాటర్ ఫ్లో ఇలా అవుతుంది. వాటర్ ఫ్లోదా ఇది? ఇది మధ్యలో వంక ఉందనా? ఇది ఎన్ని ఎకరాలు ఇది? 78 సెంట్స్ సార్. 78 సెంట్స్. 91 సార్. 78 సెంట్స్. ఏం జరిగింది అవి? ఏం జరిగిందమ్మా? క్లారిటీ ఇస్తే బాగుంటుందమ్మా. కబ్జా అంటే వాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడా? ఇది రిజిస్ట్రేషన్ అవ్వదు కదా? అవునా? ఎంఆర్ఓ గారు ఇది చూడండి, ఆన్లైన్లో ఎక్కిచ్చారంట. కాదమ్మా, ప్రభుత్వ భూమి శ్మశానం దాంతోడుగా రీసర్వేలో వచ్చేసి సార్. రీసర్వేలో వచ్చిన తర్వాత ప్రభుత్వ భూమి అనేది చూపిస్తుంది గవర్నమెంట్. ప్రజెంట్ ఆన్లైన్ లో కూడా చూపిస్తుంది. అయినప్పటికీ ఓచర్ లేసి దీన్ని బయట ఉందా మీ దగ్గర ఓచరు? ఎక్కడ? సహస్ర ఎస్టేట్స్. ఇది వెంచర్ వేసి వదిలిపెట్టారు సార్. శాస్త్ర ఎస్టేట్ అయిన తర్వాత సర్వే నెంబర్ వేయలేదు, భూమి ఎంత ఉందని వేయలేడు. కానీ ప్లాట్ చూపించి మిగతా కొనే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ప్లేస్ కొన్నారా? ఎవరన్నా కొన్నారా సార్? అయ్యో, వాళ్ళు మునిగిపోతారే మరి. అన్యాయం. మేమే సార్ ఇక్కడ 100 కుటుంబాలు ఉన్నాం సార్. అప్పుడు 1950లో మా తాత వాళ్ళు ఇక్కడ వలస వచ్చినారు సార్. వచ్చి ఇక్కడే ఉన్నాం సార్. ఇక్కడే ఉండి ఇక్కడే మేము అక్కడ తల్లి 100 ఇళ్ళు అక్కడ ఉన్నాయి సార్ మావి. మా తాత వాళ్ళంతా చనిపోయినప్పుడు తమిళనాడు నుంచి వచ్చారు. ఏదో పేపర్ లో చూసిందే నాకు. పెళ్లి కూడా ఇక్కడనే అయింది సార్. నాకు 60 ఏళ్ళు అయింది, మా వానికి 40 ఏళ్ళు అయింది. 2023 మీ బాబా? ఈమె కోడలు, సన్న కోడలు, సన్న కొడుకు. మేమంతా ఒక 100 ఇండ్లలో ఉన్నాం ఇక్కడ. అంతా బతికేకపోయినా రాజనగరంలో ఉన్నాం సార్. ఈ రోడ్డు కూడా తొగ్గులే ఉండే సార్. ఇప్పుడు అంతా రోడ్డు డబ్బాలు వేసినారు. ఇక్కడ అంతా తొగ్గు అయిపోయింది, నీళ్ళు వచ్చి. మేము ఇక్కడనే ఉన్నాము. మా అత్త, మా ఆడపిల్ల, మా పెద్ద అత్త, మా పట్టాలు ఇచ్చారు లేదు కదా? అందరు చనిపోయినారు. అందరు ఇక్కడనే పెట్టినాము. మీరు అక్కడ పట్టాలు ఉన్నాయా? పోనీ అక్కడ పట్టాలు మా ఆయన తీరిపోయా కూడా 3 ఏళ్ళైంది. ఇక్కడనే పెట్టినాము సార్. ఇక్కడనే శ్మశానం కాబట్టి ఇక్కడ ఇక్కడనే పెట్టినాము. అంటే ఇప్పుడు హైవే వచ్చింది, భూములు ధరలు పెరిగే లోపల ఆశ వచ్చేసింది నాయకులందరికీ కూడా. మేము 100 మంది ఉన్నాం సార్. మేము చనిపోతే ఎక్కడ కావాలి కదా సార్ శ్మశానం అని. అప్పటి నుంచి మా తాతకాలం నుంచి మా నాన్న చెప్పి మా నాన్న మాకు చెప్పి అంతా చూపిస్తుండే సార్. రేపు పొద్దున ఏమైనా జరిగితే మనకి ఇక్కడే శ్మశానం, ఇది లేకుంటే మనకి ఏం చేయడానికి రాదు. రాజనగర్ అని అరవులు కొట్టాలని రాజు అంటే మా తాత పేరు సార్. అంటే రాజనగర్ ఇక్కడే స్థిరపడిపోయినాం సార్. ఫ్యూచర్లో సార్ ఇక్కడ ఎంత వెంచర్ అయితే కూడా ఇక్కడే సర్పంచ్ సార్. ఇక్కడ ఈ నువ్వు కబ్జా చేసుకోలేదు ఏమి? ఇక్కడ సర్పంచ్ కదా. రైట్. ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది సార్. ఏంటది? ఈ సరౌండింగ్ అంతా ఇక్కడే ముందు
ఇది కాలేజీ, ఏ కాలేజీకి? ఇదేనా కాలేజీకి ఇచ్చింది? ఇక్కడ చెప్దామా? ఇది మన రాళ్ళు ఉంటే పీకేసారు సార్. ఇది రాయి ఆడవ రాయి ఉంది సార్. ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు రండి అబ్బా. ఈరోజు ఎస్కొండాపురంలో సర్వే నెంబర్ 91లో కబ్జా జరిగింది అని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను ఎంఆర్ఓ గారిని లేదా విఆర్ఓ గారిని మిగతా అఫీషియల్స్ అందరినీ కూడా రెవెన్యూ సిబ్బందిని అందరినీ తీసుకుని పత్రికలో ఏ పత్రికల్లో వచ్చినాయో ఆ పత్రికా విలేకరులని వీళ్ళందరూ తీసుకుని ఇది మీకు స్పష్టంగా కనపడతా ఉంది. ఇది హైవేకి ఆనుకొనే ఉన్నటువంటి 78 సెంట్లు ఇక్కడ కబ్జాకు గురి అయిందని, దీన్ని సహస్ర అనే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా వేసి దాన్ని పాంప్లెట్లు విడుదల చేసి ఫోన్ నెంబర్లతో సహా ఇది అమ్మకానికి పెట్టారు. కొంతమంది అమ్మేశారు, మిగతా వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్న ఎంఆర్ఓ కూడా తీసుకొచ్చి విఆర్ఓ తీసుకొని కూర్చాం. ఇదంతా స్పష్టంగా ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉంది. ఒకసారి రెవెన్యూ రికార్డులు ఏదైనా పొరపాట్లు ఉంటే కూడా సరిచేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ శ్మశానం ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కుటుంబం వచ్చి నాకు చెప్తా ఉన్నారు. ఎప్పుడో మేము ఇక్కడికి వలస వచ్చామండి, ఇక్కడ కుటుంబం ఇక్కడ శ్మశానంగా వాడుకుంటున్నాము దీన్ని అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి పనులు జరగకూడదని నేను కోరుకుంటా ఉన్నాను. ఆదోని ప్రజలకి, కర్నూలు జిల్లా ప్రజలకు చాలా స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను. వాళ్ళని వీళ్ళని కాదని చెప్పి నాకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించింది ఈ కబ్జాలు ఆపుతానో లేకపోతే ఆక్రమణలు ఆపుతానో తప్పుడు పనులు ఆపుతాననే ఏకైక కారణం చేత నన్ను ఎమ్మెల్యే చేశారు. నాకు ఆ బాధ్యత ఉంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చాలా స్పష్టంగా చెప్పాను, ఎక్కడన్నా పొరపాటు చేస్తే అక్కడికి వెళ్తా ఉన్నాను, వాళ్లకు హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఎవరికి సంబంధించిన సమస్య ఉన్నా సరే ఎప్పటికప్పుడు వాళ్ళని కలిసి సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. గతంలో అధికారంలో ఉంటే ఒక పార్టీ, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నాయకులు ఎవరైనా సరే మేము ఏమైనా చేయగలం అనుకుంటే అది సరైన పద్ధతి కాదు అని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. కూటమి నాయకులకు కూడా దయచేసి ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ కావద్దు అండి అని నేను విన్నవించుకుంటా ఉన్నాను. ప్రజలకు ఏ హామీ ఇచ్చైతే మనం అధికారంలోకి వచ్చామో ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంటుంది. తప్పనిసరిగా ఎవరికి ఆదోనిలో నేను ఒకే ఓ మాట ఆదోని ప్రజలకు స్పష్టంగా చెప్తాను. ఆదోని ప్రజలు సంతోషంగా ఉండండి. మీ ఆస్తులకు పూర్తి బాధ్యుడను నేనే. మీ ఆస్తుల్ని కాపాడడానికే నేనున్నాను తప్ప మీ ఆస్తులు ఎవరైనా కబ్జా చేసినా, మీ ఆస్తులు ఎవరైనా దోచినా, మీ ఆస్తుల జోలికి ఎవడన్నా వచ్చినా నేనే బాధ్యత వహిస్తాను అనే స్పష్టంగా నేను ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకరి స్థలాలను ఒకరు ఆక్రమించుకోవడం, ప్రభుత్వ స్థలాల్లోకి వచ్చి ఇది నాది అని బోర్డులు పెట్టడం, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని అమ్మేస్తామని ప్రయత్నం చేయడం, వీటిని ఇక జరగడానికి వీల్లేదు అని చెప్తాను. నేను 15 రోజులు ఊర్లో లేకపోతే అమెరికాలో ఏదో కుటుంబంతో సహా బయటికి వెళ్తే గందరగోళం అయింది. 91 సర్వే నెంబర్లో చూస్తే కూటమి నాయకులు ఇక్కడ వచ్చి ఏదో అమ్మేయడానికి ప్రయత్నం చేశా అన్నారు. ఇంకో చోట బీజేపీ నాయకులు పోయి జెండాలు బాతారని ఇంకొక వార్త చూశాను. ఇట్లా రకరకాల సమస్యలు 15 రోజులు నేను ఊర్లో లేకపోతే జరిగిన అంశాలు. ఇవన్నీ కూడా సరిచేస్తాను.
ఎక్కడైనా సరే ఇటువంటి సమాచారం ఉంటే నేను పత్రికా విలేకరులకు ఇటువంటి అంశాలు బయటికి తీసుకొచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే సందర్భంలో ఇంకా ఏవైనా ఉంటే కూడా దయచేసి నా దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఆదోనిలో ఎక్కడ కబ్జా జరిగినా, ఆదోనిలో ఎక్కడ అక్రమం జరిగినా, స్థలాలని ఆక్రమించుకున్నా, దౌర్జన్యం చేసినా నేను పూర్తి బాధ్యత వహిస్తాను అనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలు ధైర్యంగా ఉండాల్సిందిగా, ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు ఏదైనా ఇబ్బందులు వస్తే, సమస్యలు వస్తే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. దీనికి రక్షణ ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? ఈరోజే మేము ఎంఆర్ఓని అందరినీ తీసుకొని వచ్చి ఫీల్డ్ విజిట్ చేసాం. వీటిని రికార్డ్స్లో ఏమైనా ట్యాంపరింగ్ జరిగిందా, రికార్డ్స్లో ఏమైనా మార్పు జరిగిందా అన్న విషయాన్ని వెంటనే మేము తెలుసుకుంటాం. రికార్డులో ఏదైనా మార్పులు చేర్పులు జరిగి ఉంటే దాన్ని వెంటనే సరిచేస్తాం. సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కూడా ఎంఆర్ఓ వెంటనే ఉత్తరం రాస్తారు. ఈ సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్లు జరగకూడదు అనే విషయాన్ని వెంటనే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి కూడా తెలియజేస్తారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. సైట్లు ఎవడో వేసి ఎవడో ప్రభుత్వ భూమినో ఎవరో పక్కనోడి భూమిని అమ్మేస్తూ ఉంటారు. రిజిస్ట్రేషన్లు జరిగిపోతాయి. అంటే ఆఫీసులో కూడా కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. అన్నీ జాగ్రత్తగా చూసి చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు ఇంతమంది మన అలర్ట్గా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కదా. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, తెలుసుకోవాలి. ఏదైనా డౌట్లు వస్తే ఎంఆర్ ఆఫీస్కి పోవాలా, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోవాలా, లేకపోతే కనుక్కోవాలి. కొనుక్కోవాలి తప్ప ఒకసారి డబ్బులు పోగొట్టుకున్న తర్వాత మీరు ప్రజలు ఎవరో పాపం ఆశపడతారు, తక్కువకు అమ్ముతున్నారనో లేకపోతే ఎవరో ఇస్తున్నారనో, లేదా మంచి స్థలం కదా, హైవేకి ఉంటుందో స్థలము అనేది ఆశపడి కొంటారు. కొన్న తర్వాత ఇది ప్రభుత్వం భూమి తెలుస్తుంది, కొన్న తర్వాత ఇంకొకరి భూమి మనకు అమ్మేశారని తెలుస్తుంది. నష్టపోయిన తర్వాత అది గొడవలు, కోర్టులు, రచ్చలు, ఇవన్నింటికంటే కూడా ప్రజలు కొద్దిగా అప్రమత్తంగా ఉండి ఆస్తులు కొనుగోలులో, ఆస్తుల విషయాలు మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా పరిష్కరించి నిజమైన హక్కుదారులు ఈ ఊర్లో మనం చూస్తూ ఉన్నాం. ఒకడి పేరు మీద భూమి ఉంటుంది, ఇంకోటి వచ్చి దాని ఆక్రమణలో ఉంటాడు. చాలా సందర్భాలు నేను ఫిర్యాదుల విభాగం ఓపెన్ చేస్తే అందరూ అదే ఫిర్యాదులతో వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. నేను తప్పనిసరిగా ఎవరైతే నిజమైన హక్కుదారులో వాళ్లకు భూమి చెందాలని కోరుకుంటాను, వాళ్ళ వైపు నిలబడతాను. ఎవరు ఆక్రమించుకున్నారు, గతంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమించుకున్నారు, తర్వాత ఏదైనా ఆక్రమణలు జరిగినాయి అంటే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. తప్పనిసరిగా వీటిలన్నింటి మీద ఈ సంవత్సరం, కొత్త సంవత్సరం దృష్టి పెడతానని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. నేను పత్రికల్లో చూశాను, కూటమి యువ డైరెక్టర్ అనే విషయాన్ని చెప్పారు. దాన్ని కూడా విచారణ చేస్తాం. అక్కడ ఇంకొక సందర్భంలో బీజేపీ నాయకులు పోయి చేశామనే వాదన వస్తుంది, వాళ్ళని విచారణ చేస్తాం. పిలిపించి మాట్లాడిన తర్వాత నిజాలు తీసి వాళ్ళ మీద తప్పనిసరిగా చర్య తీసుకుంటాం. ఏం అనుమానం ఏం లేదు. మనం ఒకరి మీద బురద జల్లడం, కొంతమంది పేర్లు చెప్పడం కూడా మంచిది కాదు పత్రికల్లో. కాబట్టి ఎక్కువ ఆరోపణలు ఏమనుకుంటారు సార్, వైసీపీలో ఏ రకంగా అయితే జరిగింది భూ కబ్జాలో, ఈ కూటమి ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తుందని అంటున్నారు సార్. అబద్ధం అది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన పరిస్థితులు అది మీరు పోలిక కరెక్టే. ఏమంటే ఇప్పుడు కూడా కబ్జాకు ప్రయత్నం చేశారు అన్నది డెఫినెట్గా మీరు చెబుతున్న మాటను నేను ఏకీభవిస్తూ ఉన్నాను. ఇట్లాంటివి జరగకూడదు. నేను ఊరిలో లేని సందర్భంలో జరిగినటువంటి, నేను దేశంలో లేని సందర్భంలో జరిగినటువంటి 2 ప్రధాన సంఘటనలు ఇవి. ఈ 2 సంఘటనలను సరిచేస్తే ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తాం. మళ్ళీ కూడా తప్పు జరిగిన దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఎక్కడన్నా మీరు పత్రికల్లో రాశారు కాబట్టి తప్పు జరిగింది అని చెప్తున్నారు. నా దృష్టికి రాగానే దీన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాం. తప్పులు ఎక్కడన్నా జరుగుతాయి, దాన్ని సరిచేస్తున్నామా లేదా, ప్రజలకు జవాబుదారీతనంతో ఉంటున్నామా లేదా అన్నది కీలకమైన అంశం. కాబట్టి దయచేసి వైఎస్ఆర్సీపీలో పరిపాలనని కూటమి పరిపాలనలో పోల్చవద్దని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తప్పులుంటే గతంలో మీరు కూడా ఎన్నో సందర్భాల్లో ఒకటే తేడా చెప్తాను చూడండి. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కబ్జాలు చేసినప్పుడు కూడా మీరు కూడా రాశారు, పత్రికల్లో వచ్చేవి. ఏ రోజు కూడా అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే వచ్చి నేను సరిచేస్తానని కానీ అధికారం సరి చేసుకున్నారు సార్. నేను ఒకసారి కంప్లీట్ అలాంటి పరిస్థితులు లేకుండే.
ఈరోజు మీరు ఆలోచన చేయండి, ఎన్నో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 3-4 ఘటనలు స్పష్టంగా అన్నింటిలో కూడా ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ నేను ఇంటర్ఫీర్ అయ్యి ఆ తప్పును సరిచేసి ప్రజలకు జవాబుదారీతనంతో సమాధానం చెబుతా ఉన్నాం, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఉన్నాం. సో కాబట్టి వైఎస్ఆర్సీపీ పరిపాలన వేరే, కూటమి పరిపాలన వేరే, ఆ ఎమ్మెల్యే వేరే, ఈ ఎమ్మెల్యే వేరే అన్న విషయాన్ని ప్రజలకు విన్నవించుకుంటా ఉన్నాను. సమాజంలో వస్తుందని మేము కూడా ఆశిస్తున్నాం. తప్పనిసరిగా మీ ఆలోచన చాలా మంచిది. సమాజంలో మార్పు రావాలి, సమాజంలో భయం ఉండాలి, ఇంకొకరి ఆస్తుల జోలికి వెళితే కుదరదు అనే భయం ఉండాలి. ఇంతకుముందు జరిగిన తప్పులను సరిచేసే ప్రయత్నం కూడా మనం చేయాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్నో కబ్జాల విషయంలో చాలా కంప్లైంట్లు ఉన్నాయి, వాటిలన్నింటినీ కూడా సరిచేయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటేనే ధైర్యం వస్తుంది ప్రజల్లో. ఇవన్నీ ఇప్పుడు ఈరోజు ఎందుకు మనం వచ్చి అందరి ముందు మాట్లాడుతున్నాం, మీడియాకు సమాధానం చెప్తున్నాం, ప్రజలకు సమాధానం చెప్తా ఉన్నామంటే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. రెండవది, ప్రజలకు ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉంటుంది. తేడాన్ని కూడా మనం చూపించాల్సిన పరిపాలనలో ఏ హామీలతో అయితే మేము అధికారంలోకి వచ్చానో, నేను ప్రత్యేకంగా ఇక్కడ కబ్జాలు ఆపుతానని హామీతో నేను ఎమ్మెల్యే అయినానో దాన్ని స్పష్టంగా ప్రజలకు నిరూపించాల్సిన అవసరం కూడా ఉంది 5 సంవత్సరాల్లో. తప్పనిసరిగా ఈ పని అయితే చేస్తాను.